అని చెప్పి దాని గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి has formally requested him to ensure unimpeded supply of urea to meet state demands on ongoing ఖరీఫ్ సీజన్ అని చెప్పి ప్రధానమైనటువంటి వార్తాపత్రికల్లో వచ్చింది. మేము ఎప్పటికప్పుడు వారికి ఇంటెంట్ పెడతానే ఉన్నాం, ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. మేము పార్లమెంట్ ఆవరణంలో వీళ్ళు మాట్లాడటం ఇంత చిత్తశుద్ధిగా కాంగ్రెస్ పార్టీ పైన ఉవ్వెత్తున లేచి అరిచి మరి గోల చేస్తున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణంలో ధర్నా చేస్తుంటే అంటే వీళ్ళకు లోక్సభలో అంటే 0 ఏమీ లేదు, ఎగ్జామ్షన్ ఇచ్చేద్దాం. కానీ రాజ్యసభలో మెంబర్స్ ఉన్నారు కదా, మరి రాజ్యసభలో మా దగ్గర సరే మేము చేసే ధర్నాలో మీరు వచ్చి పార్టిసిపేట్ చేయడానికి మీకు ఇష్టం లేదు, రైతుల కన్నా మీకు రాజకీయమే ఎక్కువ, పార్టీ ఎక్కువ అనుకుందాం. కనీసం మీరున్న రాజ్యసభలో ఒక నోటీస్ ఇచ్చేయా దీనిపైన డిస్కస్ చేయండి అని చెప్పి నోటీస్ అన్ని ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మీరన్నా మాకు ఆపోజిట్ లో కూర్చొని మేము గాంధీ గారికి విగ్రహానికి లెఫ్ట్ సైడ్ లో కూర్చుంటే మీరు రైట్ సైడ్ లో కూర్చొని మీ పార్టీ జెండా పట్టుకొని చేయొచ్చు కదా. అట్లేం చేయకపోగా వచ్చి కాంగ్రెస్ పార్టీ నిందిస్తే మేమేం చేస్తాం చెప్పండి. కాబట్టి మాకైతే చిత్తశుద్ధి ఉంది, రైతులకు మంచి చేయాలని మాకుంది మేడం. రాజనేత గారు, సో ఇంతకు ముందు కూడా అదే మాట్లాడుకున్నప్పుడు అదే కేంద్ర ప్రభుత్వము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఎంత యూరియా కావాలో రైతులకి ఎంత అవసరం ఉందో అడిగిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పంపించలేదు కాబట్టి ఇక్కడ అందించలేకపోతున్నాము. సరే ఇవాళ కాకపోయినా రేపైనా కూడా వాళ్ళకి సరైన స్థాయిలో యూరియా అందిస్తాము, న్యాయం చేస్తాము, కాస్త లేట్ అవ్వచ్చు అనేది ప్రభుత్వం వాదన. ఇక్కడ కేంద్ర ప్రభుత్వము పరిస్థితి ఏంటి, ఎందుకు అందించలేకపోతుంది? ఇక్కడే కాదు, తెలంగాణ ఒకటే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ముందుగా అందరికీ నమస్కారం అండి. టీవీ డిబేట్లో పాల్గొంటున్న వాళ్ళు, ఇందాక మిత్రుడు చెప్పినట్టు నిజంగా రైతులకు సంబంధించినటువంటి ఈ సమస్య విషయంలో రాజకీయాలకు పోకుండా వాస్తవాలను మాట్లాడి కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీలు అయినా కానీ రైతులకు మేలు జరిగే రకంగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందనేది ఒక ఉద్దేశము. అయితే ఈ సందర్భంగా యూరియా ఎందుకు ఈ రకంగా కొరత వచ్చింది, నిన్న మొన్న మనం పేపర్లో చూస్తుంటే కొంత బాధాకరమైనటువంటి సంఘటనలు చూసినాం. నిన్న మెదక్ జిల్లా సంగారెడ్డిలో మిరుదొడ్డి అనేటువంటి ప్రాంతం దగ్గర రైతులు రాత్రి అంతా కూడా అక్కడనే ఏదైతే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంటుందో యూరియా డిస్ట్రిబ్యూషన్, రాత్రి అంతా అక్కడనే పడుకున్నారు వాళ్ళు, తిండి తిప్పలు లేకుండా ఇంటి దగ్గర పిల్లల్ని వదిలేసి చెప్పేసి. నల్గొండ జిల్లాలో ఈరోజు రైతులు రోడ్డు ఎక్కిరు, అదేంటి మొత్తం కూడా నేషనల్ హైవే బ్లాక్ చేసి యూరియా సరఫరా లేదు అని చెప్పేసి నార్కట్పల్లి దగ్గర చేసారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక్కటి మాత్రం ఏందని అంటే నేను కాంగ్రెస్ పార్టీని ఏదో విమర్శించి మనం క్రెడిట్ కొట్టాలనే విషయం కాదు, కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చూసినటువంటి దృశ్యాలు ఏవైతే కొన్ని ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు అవి కనబడుతున్నాయి మేడం ప్రత్యక్షంగా. అంటే మన ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పిఎస్సిఎస్ దగ్గర ప్రాథమిక సహకార వ్యవసాయ కేంద్రాలు ఉంటాయి కదా, అక్కడ యూరియా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో రైతులు నిలబడలేక, అంటే గంటల తరబడి నిలబడలేక చెప్పులను పెట్టడము. ఈసారి కొత్తగా ట్రెండ్ ఏంటంటే ఒకవేళ చెప్పులు పెడితే వర్షాలు వచ్చి కొట్టుకపోతాయని అనుకుంటే రైతులు అక్కడ రాళ్ళు పెట్టడం, లేకపోతే ఇటుక పిల్లలు పెట్టడం, ఇట్లాంటివి కూడా మనం చూస్తున్నాము పేపర్లలో అక్కడిక్కడ వస్తుంది. ఏదేమైనా కూడా ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రైతులు చాలా అగచాట్లు ఎదుర్కొంటున్నారు, రైతులకు సమస్య ఉంది తెలంగాణ రాష్ట్రంలో. దానికి కారణం ఏంటి అంటున్నాను. నిజంగానే పేపర్లలో టీవీలో రోజు చూస్తూనే కారణం ఎవరు? ఈరోజు ఒకటి, ఎవరిని నిందించడం అనేది కాదు, వాస్తవ పరిస్థితులు మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా. జూన్ నెలలో పడాల్సినటువంటి వర్షాలు అంతకంటే ముందే మార్చిలో ప్రారంభమైనవి, ఇది వాస్తవం. అంటే సమృద్ధిగా వర్షాలు పడడం ఒకటైతే తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసేటువంటి భూముల నికర ఎకరాల విలువ కూడా ఈరోజు పెరిగింది. గతంతో పోల్చుకుంటే ఈసారికి సాగు చేసేటువంటి ఎకరాల విస్తీర్ణం పెరిగింది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఈరోజు రైతులకు యూరియా కొరత రావడానికి కారణం ఏందయ్యా అంటే కొన్ని రకాలైనటువంటి అనివార్య కారణాలు కూడా ఉన్నాయి. అంటే దేశీయంగా యూరియా ఉత్పత్తి చేయాల్సినటువంటి కొన్ని సెంటర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడం. మన రామగుండ ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఉంది మేడం, వాస్తవానికి అక్కడ ఏంటంటే మన ఈ యూరియా అయితే ప్రొడక్షన్ చేసేటువంటి సెంటర్లో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 145 పని దినాలు చేయాలి వాస్తవానికి ఆ యూరియా ఫర్టిలైజేషన్ సెంటర్. కానీ సాంకేతిక టెక్నికల్ ఇష్యూస్ వల్ల అక్కడ కేవలం 78 రోజులు మాత్రమే ఈరోజు చేసినటువంటి పరిస్థితి ఉంది.
అనంటే తద్వారా ఏమైంది, మన 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 స్టేట్లో ఎక్కడైతే ప్రొడక్షన్ జరగాలనో ఆ జరిగేటువంటి ప్లేస్లో ఈరోజు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రొడక్షన్ జరగకపోవడం వల్ల కొరత ఏర్పాటైంది. రెండోది ఏంది, ఈరోజు మనం ఇతర దేశాల నుంచి అంటే స్వదేశంలో కొన్ని చోట్ల నుంచి తీసుకోవడమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ప్రతి సంవత్సరం మనం దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏదైతే చాలా భీకరంగా జరుగుతుందో ఆ ఎఫెక్ట్ కూడా ఈరోజు మన దేశం మీద పడింది. ఇది వాస్తవాలు, నేను మాట్లాడేది ఏదో కల్పించినే కాదు, ఈరోజు కల్పించి చెప్పి ఏదో మనం వాదన పెట్టుకొని గగ్గోలు పెట్టింది కాదు. ఈరోజు రైతులకు కూడా వాస్తవ పరిస్థితి తెలియాలి కాబట్టి చెప్పింది. మా ఎంపీ రఘునందన్ రావు గారు కూడా ఇదే విషయాన్ని చెప్పిండు. డిమాండ్ ఎక్కువ మాట వాస్తవం. ప్రొడక్షన్ విషయంలో కొన్ని చోట్ల ఇబ్బంది తలెత్తింది, దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల ఈ సమస్య ఉంది, దీన్ని మేము ఒప్పుకుంటున్నాము, దాన్ని మనం ఓవర్కమ్ ఏ రకంగా చేయాలనే దాని మీద ఈరోజు మనం ఆలోచన చేస్తున్నామని చెప్పడం జరిగింది. రెండోది, ఇక మన తెలంగాణ విషయానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి లెక్క విషయానికి వద్దాం మేడం. అయితే ఫస్ట్ రబీ సీజన్ ఏదైతే అక్టోబర్ 2024 నుంచి మార్చి 25 వరకు ఏదైతే ఉంటుందో దాంట్లో మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి ఏమొచ్చిందని అంటే, అయా మనకు ఈ రబీ సీజన్లో 9.87 LMT లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం పడుతుంది అని చెప్పేసి మన స్టేట్ నుంచి ప్రతిపాదన పంపించారు. పంపిస్తే మనం ఢిల్లీ నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యూరియాలో తెలంగాణ రాష్ట్రానికి మనం సప్లై చేసింది ఎంత అంటే 12.47 LMTలు. 12.47 అంటే 12,47,000 లక్షల మెట్రిక్ టన్నులు నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సప్లై చేసినావు. ఇది అధికారిక లెక్కలు. అయితే దీంట్లో ఏమైంది అని అంటే, అడిగిందేమో 9.87, మనం పంపించిందేమో 12.47 LMTలు. అయితే ఈరోజు అడిగింది 9.87 LMTలు అంటే లక్షల మెట్రిక్ టన్నులు, సప్లై చేసింది మనం 12.47 లక్షల మెట్రిక్ టన్నులు. దీంట్లో అమ్మింది అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈరోజు రైతులకు అమ్మింది ఎంత అంటే 10.43 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. అందులో 10 లక్షల పైచిలకు మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అమ్మిరు. అమ్మంగా కూడా మన దగ్గర ఓపెనింగ్ స్టాక్ అంటాం మేడం, అంటే రబీ నుంచి ఖరీఫ్ సీజన్ కి మిగిలింది ఎంత అంటే ఓపెనింగ్ స్టాక్ 2.04 లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు మిగిలి ఉంది. మరి ఎక్కడ కొరత వచ్చింది? ఎందుకు రైతులు ఈరోజు నిరసనకు దిగుతున్నారు? ఎందుకు రోడ్లు ఎక్కుతున్నారు? ఎందుకు ఈరోజు రాత్రింబవళ్ళు పడిగాపులు కాస్తున్నారు? ఎందుకు టోకెన్ల కోసం ఈరోజు ఇబ్బంది పడుతున్నారు? రెండోది, ఈరోజు ఖరీఫ్ సీజన్ ఉంది. ఖరీఫ్ సీజన్లో ఆగస్టు 2025 వరకు మనం ఒక చిన్న విషయాన్ని గమనిస్తే మనకు ఖరీఫ్ సీజన్లో కొంచెం తక్కువ డిమాండ్ ఉంటుంది మేడం. అందుకోసమే మన ప్రభుత్వం ఏం ప్రతిపాదన పంపిందంటే 8.30 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం పడుతుందని చెప్పారు ఖరీఫ్ సీజన్. అయితే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కొన్ని కారణాలు అంటే మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ప్రొడక్షన్ సెంటర్లలో టెక్నికల్ ఇష్యూస్ వల్ల, లేకపోతే విదేశాలలో జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల, ఇట్లాంటి కారణాల వల్ల విదేశాల నుంచి రావాల్సినటువంటి దిగుమతులు సరిగా కాలేదు. కాబట్టే మేము ఏం చేసినామని అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఈ 8.30 లక్షల మెట్రిక్ టన్నులు వాళ్ళ ప్రతిపాదన పంపితే మనం పంపించింది ఎంత అని అంటే 5.18 లక్షల మెట్రిక్ టన్నులు పంపినాం. తక్కువనే పంపినాం వాస్తవానికి, 8 అడిగితే 5. అయితే ఏంది మరి గతంలో ఏదైతే ఈ రబీ సీజన్ లో మిగిలినటువంటి ఓపెనింగ్ స్టాక్ 2.04 ఉంది కదా, దాంతో కలుపుకుంటే మనకి ఎంత అయిందా అని అంటే 7.22 లక్షల మెట్రిక్ టన్నులు అయింది మేడం. ఎంత తేడా ఉంది మేడం? ఇప్పుడు ఖరీఫ్ సీజన్ లో వీళ్ళు అడిగినటువంటి 8.30 లక్షల మెట్రిక్ టన్నులకు మనం ఈ ఖరీఫ్ సీజన్ కు మన కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసిన దానికి మళ్ళా రబీలో మిగిలిన దానికి ఎంత మొత్తం కలిపితే కూడా 7.22 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. అంటే ఎంత దాదాపు చాలా స్వల్పమైనటువంటి తేడా ఉంది. మరి ఎందుకు ఈ రకంగా ఈరోజు రైతులు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? ఎందుకు రైతులు ఈరోజు ఆందోళనలో ఉన్నారు? ఎందుకు రైతులు ఈ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో ఒకసారి యావత్ సమాజం కూడా ఆలోచన చేయాలి. దీనికి ముఖ్యమైనటువంటి కొన్ని కారణాలు ఉన్నాయి మేడం. మళ్ళీ మాట్లాడదామండి. సో యాదగిరి గారు,
ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాంటి సమస్య వచ్చింది. కానీ ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఏదో రాద్ధాంతం చేసి చూపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ మీద నెపనెట్టాలని చూస్తుంది అనేది. ఇవాళ జగదీష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ రైతులకు యూరియా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, ఈ రైతుల శాపనార్థాలకు ఈ ప్రభుత్వం బలవుతుంది, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతూ వస్తారు. గతంలో సమస్య ఉంది, ఎప్పటి నుంచో ఈ సమస్య ఉంది, ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. దానికి ఎందుకు కాంగ్రెస్ పార్టీని మాత్రమే కార్నర్ చేసి మాట్లాడుతున్నారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి టీవీ ప్రేక్షకులు నమస్తే. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి సమస్య లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రైతులకు ఏ విధమైన సమస్యలు ఉన్నాయో సేమ్ ఈరోజు 10 సంవత్సరాలు మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తర్వాత ఈరోజు మళ్ళీ ఆనాటి రోజులు మళ్ళీ ఈరోజు రైతులకు మళ్ళీ గుర్తొస్తుంది. 10 ఏళ్లలో ఎక్కడ రైతులు యూరియా ఎప్పుడు కోసం జరగలేదు.